రాయి తీయకుండా రాయి పెట్టకుండా ఘాట్ రోడ్డే నేనే ఘాట్ రోడ్ అని చెప్తున్నావు. రాళ్ళు జనం మీద పడతాయి నేను చెబుతున్నావు. ఇన్ని రోజుల నుంచి రాళ్ళు జనం మీద పడకుండా మరి నువ్వు కాపాడు. తమరు కాపాడండి. తమరు ఏదో రియల్ ఎస్టేట్ చేశారన్నారు. ఎవరికైనా ఒక ఫ్లాట్ వేసానా, ఒక ఫ్లాట్ అమ్మానా, ఒక ఫ్లాట్ కొన్నానా? ఈ మాటలు చెప్తారు. గిరి ప్రదర్శన రోడ్డు ఆయన రియల్ ఎస్టేట్ కోసం అని చెప్తారు. ఎక్కడన్నా జరిగిందా? భూములు కొన్నావు కొండ పక్కన, దానికి గిరి ప్రదక్షిణ రోడ్డు అని టౌన్ లో మున్సిపాలిటీలో వార్డుల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్లి నీ పొలం చుట్టూ రోడ్డు వేసుకున్నావు. నీతి లేనుడివి. నువ్వు నా గురించి మాట్లాడతావా? ఎందుకు వేసుకున్నావు చెప్పు? నీ పొలం పక్కన, నీ రియల్ ఎస్టేట్ పక్కన ప్రభుత్వ డబ్బులతో సిమెంట్ రోడ్డు వేసుకోలేదా? మరి 100 కోట్లున్న కోటీశ్వరుడి నిరుపేదలను మోసం చేస్తావా? నువ్వు పెద్దవాడి మనిషిలో మాట్లాడతావా? అసలు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నావా? 5 ఏళ్ళు నియంతలా చేసావు. నువ్వు చేసిన పాపాలు అడిగిపోతాయి. ప్రజలు ఏం చెప్పారు నీకు? తీర్పు ఏం చెప్పారు? అసలు ఇనుకొండ పుట్టినాక ఇంత మెజారిటీతో ఎవడో నోడిపాడా? నిన్ను ఓడిచ్చారు.